సో ఫస్ట్ టైం అయితే నేను పాలు వినడం జరిగింది, కానీ నా జీవితంలో నేను ఫస్ట్ టైం అసలు పాలు వినడం అయితే ఇది ఇట్లానే నాకుతుంటది మా పెద్ద చిన్న నాయనా అటు పోయే అటు పోయే ఓయ్ అమ్మో ఓయ్ అమ్మో కొన్ని కొన్ని పోయి అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా, మేమైతే మస్తున్నాం. అందరికి ఇగో మా షిరక్కనైతే ముఖం కాడుకొని పోయింది. ఇవాళనైతే మార్కెట్ పోతున్నారు. మా మామ కూడా రెడీ అయిపోయిండు. ఇగో మా మామ కూడా రెడీ అయిపోయిండు. మా మామ కూడా ఏం చేస్తున్నావురా? ఇప్పుడు వీడియో చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం అట. మామ నేను తీస్తాను, నేను తీస్తాను అని చెప్పేసి పొద్దున్న నుంచి బతులు పడుతుండు. ఎందుకు రా అట్లా? అయితే మామూలు కెమెరా పెట్టి తీరా అంటేనేమో భయపడుతుండు. ఇక మన సొంతంగా ఇప్పుడు నేను ఇట్లా ఫ్రంట్ పెట్టినా, మామ నేను మాట్లాడతాను, మామ నేను మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ తీసుకొని పోయిండు. ఏం మాట్లాడినారు ఇంతసేపు? చెప్తావు అది పక్క ఆయన చెప్పడం అయితే పక్క అయ్యాడు కదా. బట్టి పట్టేసి నువ్వు పెద్ద అయినాక నీకు నేర్పిస్తావు, సరేనా? నేగా నువ్వు ఏం మాట్లాడుతావు? మళ్ళీ మాట్లాడతావా? మాట్లాడు మాట్లాడు. నువ్వు తీసుకోకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా, మేమైతే మస్తు. అందరికీ గుడ్ మార్నింగ్. మా మామనైతే మార్కెట్ వాళ్ళని పోతున్నాము. ఇప్పుడు మా షిరాక కూడా పోతుంది. నన్ను చిటక వాళ్ళ ఇంటికాడ పెడుతురు. అయితే ఇది మా మామ పొద్దుగాల అది పాట రాసిండు. అయితే మా మామ కూడా రాద్దామని ఓకే అయిపోయిండు. రాద్దామని కదా, పాడదామని. ఇప్పుడు బట్టి పట్టేసి మనం ఎట్లా మాట్లాడతాం రోజు క్లారిటీగా చెప్పేస్తుండు. చిట్టక్కల ఇంటికాడ పెడదామని నేను జోకులన్నా నిజంగానే అనుకుంటుండు. మార్కెట్ పోవాలని చెప్పి అట్లా అంటే అది నిజంగానే ఫీల్ అయిపోతుండు. కానీ ఎట్లా మీరు ఎట్లా మాట్లాడతారో అంటే స్టాప్ నేను అదే అంటున్నా. ఇప్పుడు పెద్ద బాబు కంటిన్యూగా ఎట్లా మాట్లాడతాడు అది కానీ బట్టి పట్టేసినట్టు ఏం తెలియదు. ఇప్పుడు నేను ఏం కూడా చెప్పలేదు, కంటిన్యూగా మాట్లాడింది చూడు. నేను ఏం కూడా చెప్పలేదు, అసలు వీడియో ఇద్దామని కూడా ఏం చెప్పలేదు. నువ్వు ఫ్రెష్ అప్ అవుతున్నావు, ఇప్పుడే మోహన్ కాకుండా వచ్చినావు కదా. అయితే కెమెరాడ పెట్టినా, నేను అర్థం కూడా బొట్టు పెట్టుకునేటప్పుడు కెమెరాడ పెట్టినా. మామ నేను మాట్లాడతా మామ, ఫోన్ నేను వీడియో తీసుకుంటాను చెప్పేసి ఫోన్ తీసుకోండు. లాగా ఓపెన్ చేయించిన పెట్టిండు. పోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. నేను ఇక్కడికి వచ్చిన మా మామ మోహన్ కుట్టుండు, సిరక్కనే మోహన్ కుట్టుంది. మార్కెట్ పోతురు. ఇక నన్ను ఇండేసి పెడుతురు, చిట్టకుండా కలిసి పెడుతురు. అవు మా పొద్దుగాల అన్న పాట సాంగ్ రాసింది బోర్డు పైన, బోర్డు మీద రాసిండు. పొద్దుగాల బద్దమామ వేసిండు, ఇప్పుడు చిన్న మామ కూడా వాడతారట అని చెప్పేసి ఇక కంటిన్యూ గ్యాప్ కూడా ఇస్తాడు తెలుసు. ఆ గొంతు దమ్ము వస్తుంది, గొంతు లెవెల్కే పోతుంది. నిజంగా నువ్వు గ్రేట్ రా నిజంగా. అరే నీకు మస్తు టాలెంట్ ఉంది. ఈరోజు కమెంట్ కూడా వచ్చింది తెలుసా నీకు, చిన్ను చాలా ఇంటెలిజెంట్ అని. నువ్వు ఇంటెలిజెంట్ అట, తెలివిలో నువ్వు అట. నిజమేనా? నిజమేరా, నేను అప్రిషియేట్ చేస్తాను నీకు నిజంగా. చిన్న ఉన్నప్పుడు ఎంత కోతి పనులు చేస్తే పెద్ద అయినాక అంత మంచిగా అవుతారట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మన్న చిన్న ఉన్నప్పుడు గిట్న ఉంటుండే, నాకు మన్న గుర్తొస్తాడు కదరా. వెళ్దామా? ఆ బండి పోమా, ఈ బండి పోమా, ఈ బండి మీద పోమా. దీని మీద పోయినాం అనుకో, మనం మార్కెట్ పోతాం, ముగ్గురం పట్టము. మాకు లగేజ్ తీసుకునేది కాదు, ఈ బండి మీద పోదాం సరేనా? యాక్టివ్ మీద పోదాం. సిరిసా రెడీయా? ఎటు పోయిందిరా? టైం పడుతుందా ఇంకా నీకు? అయిపోయిందా? ముందుగా మన సబ్స్క్రైబర్ 99,000 అయ్యారు ఇప్పుడే. 99,010 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్కి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ అమ్మకు నైవేద్యం పెట్టేలోపు 1 lakh అవుతారని అనుకున్నాము. ఇంకా మోర్ 1 day ఉంది కాబట్టి ఒక్క రోజులో 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కాలేరు. కానీ ఇంత రీచ్ అయితే తెచ్చినందుకు మీకైతే చాలా అంటే చాలా ధన్యవాదాలు. నేను ఫ్రెండ్లో నేను కూడా నీ అంటే కెమెరా కూడా ఉంటే వెరైటీగా మాట్లాడుతున్నామో, నాకు మాటలు అసలు చెప్పలేకపోతున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, లైక్ చేసుకున్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా అత్తమ్మది నెలమాసికం పెట్టేలోపు కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటాం. కాకపోతే కావాలి కానీ టైం లేదు, ఎందుకంటే 1 day గ్యాప్ ఉంది కదా కార్లే. కాకపోతే మెల్లమెల్ల అవుతూ ఉంటారు. కానీ మమ్మల్ని 1 lakh సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చిరంటే చాలా అంటే చాలా గ్రేట్. ఈ సపోర్ట్ ఎప్పటికి ఇట్లా ఉంటే మేము ముందు ఎప్పటికీ మేము కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం. నాకు వస్తలేవు, నాకు మాటలు వస్తావు. వెళ్దాం మార్కెట్కి వెళ్దాం. ఏమన్నా ఉందా ఇంకా? సో ఇంత రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ అయితే కవుకి పాలు ఇస్తలే అంటున్నారు కదా,
అది అట్నే ఇస్తుందన్న, ఏం తొందర పడకూడదు అని అంటే అట్లా కమెంట్ పెడతారు. ఇంకోటి పాల నెయ్యి కానీ పొద్దుగల నానిపాపకు సంథింగ్ నెయ్యి తీసిరు కదా, నెయ్యి అనేది హీట్ అనేది కాదట, నెయ్యి చాలా మంచిదట, కంపల్సరీ నెయ్యి పిల్లలు పెట్టమని చెప్తారు కదా. క్రియాంష్ కోసం సపరేట్ గా ఆయన కోసం అని చెప్పి మీగడ తీసి మీగడతోటి నెయ్యి చేశారుగా, అది తీసి పొద్దుగా చెప్పిరా వీడియోలో అది అదే చెప్పి చాలా మంది కమెంట్ అయితే వచ్చినాయి. అదేం లేదంట మంచిదేనంట. మనం ఎప్పుడు బయట నుంచి ఎప్పుడు నెయ్యి కొనుక రాలేదు. నేను వచ్చినప్పటి నుంచి అయినా మనం ఎట్లాగో 1 లీటర్ పాలు తీసుకుంటాం కదా, ఆ పాలతో పాటే మనం పెరుగు నెయ్యి ఇంట్లోనే చేస్తాము. ఎప్పుడు బయట ప్యాకెట్లు ఎప్పుడు కొనుక రాలే, ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ గా వేసి పెట్టుకుంటాం. పెరుగు కూడా అట్నే ఈ మధ్య బయట కూడా తీసుకొస్తలేము, ఒక 1 మంత్ వరకు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఎట్లా పాలు డైలీ తీసుకుంటాం కాబట్టి కొన్ని కొంచెం నల్లకించి మిగడ తీసి నెయ్యి తయారు చేస్తాం. రైట్, చలో పోమా చిన్న. ఇప్పుడు ఎట్లా వీని పరిస్థితి తీసుకోవమ్మా లేకపోతే చిట్టకలు కడిచి పెట్టుకోవమ్మా? నువ్వు వస్తావా రావాలా? వస్తావా మార్కెట్కి వస్తావా? అల్లే వాళ్ళు ఇచ్చిపెట్టి రావాలా? ఎవరైనా అమ్మగారింటికి పోవాలంటారు కానీ వీని అమ్మగారింటికి పోరా అంటే వద్దంటారు, భయపడుతుండు. సరే మనం ముగ్గురం మార్కెట్ చేసుకుని వద్దాం, సరేనా? చలో శిరీష, ఇప్పుడే మార్కెట్కి అయితే పోసి వచ్చినాము. కూరగాయల రేట్ అయితే ఘోరం అంటే ఘోరం. మినిమం కిలో అర్ధ కిలో 30 కూడా లేదు, ఆల్మోస్ట్ 40 అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇక ఇంటికి వచ్చేసరికి ఇంకా జ్యోతికి ఇట్లా రాలేదు, పప్ప కూడా రాలేదు. వాళ్ళే వస్తారు మనం పోయేలోపు అన్నాడు, వచ్చేసరికి చూసి ఇంకా లేరు. జ్యోతి అన్న ఇంకా రాలేదు, ఇంకా వెళ్ళాలి, వెళ్ళలేరంట, టైం పడుతుందట్నా? వెళ్తురట్నా? వస్తురంట, వెళ్ళిరట్నా? రన్న తొందరగా అని చెప్పి మాట్లాడినా, సరేరా వస్తున్నాము ఇక అనేసి అన్నాడు. తొందరగా అంటే ఎవ్వరు లేరు, దోడు ఉంది ఇల్లు అంటే అనుకున్నా నువ్వు ఇదే మాట అంటావని. మరి పిల్లలు ఉన్నప్పుడు ఒత్తిడి ఉంటాయి, పిల్లలు లేనప్పుడు ఒత్తిడి ఉంటాయి. ఇల్లు నిశ్శబ్దం ముందు చూసినావా? ఇక వీడు ఒక్కడున్నా కానీ ఎంతగానే ఆడతాడు చెప్పు. ఆడున్నా కానీ మస్తు ఆడుతుండు. ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చేసరికి ఎవ్వరు లేరు, మనమే ఉన్నాం కదా. ఇల్లు దోడు నిజంగా. పప్పు కూడా వస్తుంది, టైం అయిపోయింది, ఆవుకాడికి రావచ్చు. అంటే నేను వచ్చేలోపు చెల్లె వాళ్ళు వస్తారేమో అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా, వాళ్ళు వస్తారని. రావద్దు ఆడికి అంటున్నా అన్న కూడా. అంటే మనం కూడా తొందరగా పోయినాం కదా. పోయేద్దామా మరి? ఎప్పుడు ఏడైతుంది శిరీష, టైం ఏర్పడతలేదు, చూసి వద్దాం వాళ్ళతో పాటు. పొద్దున నీళ్ళు పడతాం కదా గోడలకు. ఎట్లాగో పని ఉంటేనే ఉంటది, ఇప్పుడు పని లేదు కదా, నార్మల్ వచ్చి ఉంటే. రేపు కూడా ఎక్కువ పని లేదు కదా శిరీష. ఎందుకు లేదు, నీకు ఎందుకు బాధ పొద్దున తోలుకోవద్దు, సరే నన్ను వదిలే అంటున్నావు కదా, చూద్దాం. నీకు నీళ్ళు పట్టిస్తా. అది అప్పుడే పరిచయం వచ్చేసా మొత్తం. ఇగో బాక్స్లకి ఎత్తి పెట్టేసి అయిపోతుంది కదా అని. బాక్స్లో అది కవర్లు తప్పినాయి కదా, ఓన్లీ బాక్స్లోనే. బాక్స్లో వేస్తున్నాం కదా. వంట స్టార్ట్ చేసినా మన పొయ్యి మీద వేసిన. ఏం చేసినాం? గట్టిగా అటు ఆనకాయ కూర, సొరకాయనా? ఇటు కూరగాయలు చదరడం అని చదువుతున్నాయి. అయిపోతుంది చదివేసి. పొద్దున కర్రీ మిగిలలే ఉంది కానీ ఇక అన్న వాళ్ళు జ్యోతి కూడా వస్తారు కదా, ఇక సరిపోదు మరలా. ఇప్పుడైతే సరిపోతుంది కదా అందరికి. ఇప్పుడు ఆ కూర ఏందో చెమటలు ఉబ్బరిస్తుంది. ఇంతే ఫ్యాన్ వేసుకుని ఉన్నావుగా? ఫ్యాన్ వేసుకున్నా నాకు ఉబ్బరిస్తుంది మరి. హీట్ బాడీ కాబట్టి చెమటలు వస్తూనే ఉంటాయి నాకు. మరి తుడుచుకో, అట్నే పెడతావు చెమటలు ఎప్పుడు. తుడుచుకున్న కొద్ది వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాకానే తుడుచుకొని కూర్చున్నా, చెమటలు వస్తున్నాయి. ఇవి చదిరేస్తే అయిపోతుంది అని కూర్చున్నా. కూరగాయలు అయితే నిజంగా ఏం రేట్లు అసలు. అర్ధ కిలో 40కి తక్కువ ఇయ్యం తీసుకుంటే వేసుకో, లేకపోతే లేదు. అన్నీ అర్ధ కిలో 40 లాగా తీసుకొచ్చినాయి ఇప్పుడు. కాకపోతే రేపు అమ్మ నైవేద్యానికని మిరపకాయలు ఒక్కటి దొరికినాయి మనకి. అవును, అది ఎప్పుడు ఏ మార్కెట్ దొరకదు అసలు. ఈ దొడ్డు మిర్చి అయితే కావాలని కొందామనగా దొరకకపోతుంది, ఎందుకంటే మిర్చి దగ్గర చూసినాము, నేను అక్క పోయినాము, అయితే ఉన్నాయి తీసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే మనకు అప్పుడు తీసుకొస్తే అప్పలోపు మంచిగా ఉన్నాయి, ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు ఏం కదా, రేపు ఒక్కరోజే గ్యాప్ కదా. రేపు ఒక్కరోజే గ్యాప్, అందుకే అర్ధ కిలో తీసుకొచ్చినాము. మిరపకాయలు జర అందరు మంచిగా తింటారు కదా అని అర్ధ కిలో మిరపకాయలు అయితే తీసుకొచ్చినాం. సరిపోతుంది. క్యాప్సికమ్ అది ఇవి బాక్స్లో వాడతలేదు, అర్ధ కిలో కూరగాయలు వాడతలేవు. ఇలా అయితే ఇంకొంచెం పెద్ద బాక్స్ తెచ్చుకోవాలి, పెద్దవి. యాక్చువల్లీ కట్ చేసి పెడతారని కూడా శిరీష. కట్ చేయాలి కానీ ఇప్పుడు అన్ని కట్ చేసి అట్లా కట్ చేసి పెట్టొద్దంట కదా. అవునా? మరి అట్లా అంటే చిన్న చిన్న బాక్స్లలో ఏం సరిపోతాయి కూరగాయలు? ఇక కొన్ని పడతాయి, కాకరకాయ పట్టింది. ఇక అర్ధ కిలో పావు కిలో అయితే పడతాయి, కిలో అయితే అసలే పట్టాయి. 2 బాక్సులు పెట్టుకోవాలి అప్పుడు. ఇప్పుడు ఇలా బెండకాయ, చిక్కుడుకాయ 2-3 వారాల నుంచి అస్సలు దొరకలేదు. అవును, చాలా చిక్కుడుకాయ దొరకక.
ఇంకేందంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఆకుకూరలు కష్టం. ఆకుకూరలు మస్తు వస్తాయి కానీ ఏడలేవు. అప్పుడైతే మస్తు కనిపిస్తుండే మార్కెట్ లా. అయితే ఆ మొలుగులా జర పంట చేనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేస్తారు అనుకుంటాం కదా, అటు బాగా వేస్తుండే. ఇప్పుడు వాళ్ళు కూడా వేసలేరు, అడిగితే కూడా లేవమ్మా ఎండలు కొడుతున్నాయి వేయలేక వచ్చినామని చెప్పారు. దొరికినాయి అయితే పట్టుకొచ్చిన. కొత్తిమీర రేటు కూడా ఘోరంగా ఉంది. ఇగో ఇది 10 రూపాయలు అట. ఎంత ఉంది ఇది? చూసే చిన్నగా ఉంది కానీ అది 10 రూపాయలు. ఏడు అడిగిన ఒకే రేట్, అందరు ఫిక్స్ అయి ఉన్నారు. అవును, అన్ని కూరగాయలు మన సేమ్ ఉన్నాయి రేట్లు. ఒక్కరు తక్కువ చెప్పాలి. అందరి దగ్గర ఉంది. ఇక పుంటికూర మనకి ఎట్లా ఎన్నే దొరుకుతుంది కదా అని చెప్పి నేను పుంటికూర ఒక్కరు తీసుకురాలి. గంగవేలి కూర తీసుకొచ్చిన. ఇంకోటి ఆకుకూర ఎల్లుండి అవసరం అని చెప్పి 10 రూపాయలు ఒక కట్ట అయితే తీసుకొచ్చిన. ఆమె దగ్గర కూడా మొత్తం ఇట్లా వాడిపోయినట్టుంది. మనం అంటే ఎక్కువ రోజులకు కావాలి కాబట్టి ఎక్కువ ఏం తీసుకురాలి, కాపాడుకోవాలి. అవి బీట్రూట్ తెచ్చినాం, క్యారెట్ తెచ్చినాం కదా. క్యారెట్ బీట్రూట్ ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్టే. అన్ని వచ్చినాయి కానీ టమాటాలు ఊకే ఖరాబ్ అవుతున్నాయి మన ఇంట్లో. ఎందుకు ఫ్రిడ్జ్ ప్రాబ్లం లేకపోతే ఎట్లా? ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు కదా. ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు అయితే బయట గాలికి వదిలేరట. అది గాలికి వదిలేసినా ట్రబ్బులు వేసి పెట్టినామంటే అయిపోతుంది. ట్రప్పులు వేసినాం కానీ ఖరాబ్ అవుతున్నాయి. కాకపోతే అవి ఏం చేయలేము, అవి అంతా మంచిగా పెట్టినా కానీ ఈ ఎండకి మన ఇంట్లో ఇటుకి రేకులో కాకపోతే ఎట్లనో మొత్తం ఖరాబ్ అవుతున్నాయి కూరగాయలు. చెమటలు వస్తున్నాయి నాకు జాగ్రత్త. కూరగాయల షాప్ కాడ పోయి వర్షినట్టుంది ఇప్పుడు. ఇక ఇట్లానే నాకుతుంటుంది మా పెద్ద చిన్నని. చిన్న ఎంత సీరియస్ అయినా సరే కొట్టది, పెద్ద కొడుతుంది కాబట్టి. ఇక పాలు తాగని పెద్ద చిన్నను. సో ఫస్ట్ టైం అయితే నేను పాలు వినడం జరిగింది. ఎందుకంటే అన్న లేడు కదా, అన్న సిటీకి పోయింది నిన్న, ఇంకా రాలేదు. ఈరోజు సాయంత్రం వస్తానన్నారు. ఇక డాడీకి చేతులు పట్టరాదు కాబట్టి మళ్ళీ నన్ను తొలికొచ్చిండు. కానీ నా జీవితంలో నేను ఫస్ట్ టైం అసలు పాలు వినడం అయితే. కానీ ఏమన్నా తెలుసా, అన్న నేను భయపడి విన్నాను. కానీ నేను నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా విన్నా, మంచిగా ఇచ్చింది. కానీ దూడకే ఇస్తలేదు. కానీ మస్తు అనిపించింది తెలుసా ఫస్ట్ టైం. ఇక గురుగుతున్నాయి, ఇక రోజు విన్నామనుకో అలవాటు అవుతుంది. కానీ మంచిగా అనిపించింది. అయితే జ్యోతి నిన్న బట్టలు వచ్చినాయి, ఈ శారీస్ మన బొంతలు వచ్చినాయి కదా, బొంతలు నీకు జాడీమని చెప్పింది. ఎందుకంటే కొత్త అనుకుంటాం కానీ ఏదైనా జాడించి వాడుకుంటున్నా బెటర్ కదా. కొత్త బట్టలు కొంతమంది జాడించే వాడతారు. సో ఇవి కూడా జాడీమని చెప్పింది జ్యోతి రాత్రి. ఇంకా 11 అట్టుంది జ్యోతి పైన వాడుకుంది. ఇప్పుడు వాటర్ వస్తాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈ టబ్లో వాటర్ పట్టేసి జాడించి ఆరేసినామంటే అప్పట్లోపు మంచిగా ఆరుతాయి. నీకు కూడా ఆలోచించా వాటర్ ఆగిలు అడుగుతా. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు వంటకాడ? పప్పు నానబెట్టిన, పాలకూర పప్పు వేద్దామని. పాలకూర పప్పు టిఫిన్ ఏమైనా వేస్తున్నావా? రైస్ ఉంది, ఏదైనా ఇప్పుడు రైస్ వేసుకుందాము. అంటే ఆనియన్ రైస్ అయినా లెమన్ రైస్ అయినా, అంటే ఇవి రెండే. ఇంకా వేసుకోవచ్చు టమాటా రైస్ కూడా. ఇప్పుడైతే మనం ఆనియన్ రైస్ వేసుకుందాం. మొన్న పులిహోర టిఫిన్ మటుకు టిఫినే. రైట్, నైట్ రైస్ మిగిలింది కాబట్టి ఈ పూటలో తీసినామంటే మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేసినావు ఇప్పుడే, టైం పడుతుంది. పప్పు నానబెట్టినా. దేనికి పప్పు? పాలకూర పప్పు. కానీ పాలకూర పప్ప. అరే రాత్రి మార్కెట్ పోయినా కదా, అది నిజంగా ఆకుకూరలో దొరకలే రాత్రి అసలు. అది మొన్న వారం తీసుకొచ్చింది, అది ఇంకా అట్లనే ఉంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతుంది కదా. అది ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి జర మంచిగా ఉంది. అది వండేసి అయిపోతుంది అని చెప్పి అది బయట వేసినగా. ఇది అంబలా అయిపోయింది. నేను అంబలు పెట్టలే కదా, అదే అనుకుంటున్నా ఏదో మిస్ అయినా అని. అంబాలి పెట్టలే, ఇక నైట్ కలిపి పెట్టిన. ఈ రోజు పెట్టేసిన అంబాలి అయిపోయింది. ఇటు మీరు తెచ్చిన పాలు పొయ్యి మీద పెట్టిన. కొన్నే ఇచ్చింది, అప్పుడేమో మొన్న మధ్యలో 1/2 లీటర్ ఇచ్చింది. 1/2 లీటర్ ఏమి ఇప్పుడు ఇవ్వలేదు, అది అంతగానో మిస్ అవ్వలేదు. ఇచ్చింది ఒకసారి బాగా తీసుకొచ్చిండు. నేను లీటర్ పాలు తీసుకొచ్చిన నాకుండి, దాంట్లోకి కొద్దిగా సగం వరకే తక్కువ ఉన్నాయి. 1/2 లీటర్ ఇప్పుడు ఎన్ని వచ్చినా మరి? 1/4 లీటర్ వచ్చినా? 1/4 లీటర్ వచ్చినట్టున్నాయి ఇప్పుడు అవి చూస్తే. మరి అది అంతగానో ఎక్కువ ఇస్తలేదు. అది
ఇక రాంగ్ ఆ దూడ కూడా ఇస్తలేదు అసలు అసలు అంటే ఫస్ట్ టైం అట్లా ఇయర్ అంట ఎందుకు ఇంకా 1 నెల 2 నెలలు అయింది అనుకో మళ్ళీ అలవాటు అవుతుంది. ఆ దూడ అనేది కొంచెం గడ్డి మీద వేసింది అనుకో, ఈ గడ్డికి అలవాటు పడితే దానికి ఒక పాలు కూడా అయిన అవసరం లేదు. అంటే ఒక పూట మొత్తం దానికే పెడుతున్నాం కదా అట్లా. ఇది ఒక పూట మొత్తం మనం తిన్నామంటే మంచి సెట్ అవుతుంది అనమాట. ఇది పాలకూరనా? బయట పని ఏముంది ఇప్పుడు? బయట పని బయటనే ఉంది. బట్టలు బాగా అట్లా ఉన్నాయా? బొంత జాడి చేసిన నేను, బొంత జాడి చేసిన. అవునా? అయితే బాసాలు లేవు, నైట్ అన్ని తోమేసుకున్నా. ఓన్లీ బట్టలు ఉన్నాయి. రైట్. ఇది తొందరగా వంట చేసినా అనుకో, జ్యోతులు తెలుకోమన్నావు కదా, పోదాం తొందర స్నానం చేసుకో, పోయి చూసేద్దాం. ఆలు ఇల్లు ఎందాక వచ్చిందో చూసి వీడియో తీసేద్దాం. సరే పోయేసేద్దాం. ఈరోజు సిటీకి పోతున్నావు కదా నువ్వు? ఏమే సిటీకి? అన్న ఇట్లా సిటీలో ఉన్నారు కదా, ఈరోజు ఓని అని. ఈరోజు శుక్రవారం కదా, శనివారం సోమవారం పోతా. సోమవారం పోతే 2 పనులు అయిపోతాయి. నాకు ఇంకో పని ఉన్నది. వస్తావు నువ్వు కూడా? నేను సోమవారం మా ఇంటికి పోతా. అరే మా ఇంటికి పోతాయా? అయితే రేపు నేను పంపేద్దన్నారు కొంతమంది, ఎందుకో తెలియదు మరి. అయితే నైవేద్యం పెట్టిన రోజు శిశుషన్ వాళ్ళ ఇంటికి పంపేద్దు అని అన్నారు. మరి ఎందుకో నాకు కూడా బుడ్డనుక. సరే చూద్దాం. అన్నయ్య వచ్చి దొరుకోమని చెప్తా మరిగా. ఎందుకు వద్దురా, ఇలా ఇంటికంటే వద్దంటు చూసినావా? పోనీ వర్గలు పోతావారా? వర్గల్ జాతర అవుతుంది వర్గల్లా. అరే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కడదా? సరే బయట నీళ్ళు దొరికేలాట ఇంటికి వచ్చి అయ్యే తాగిందా? 2 బకెట్లు అయింది. 2 బకెట్లు అన్న పాపం దూపు అయినట్టుంది. రోజు వస్తుందా ఇంటికి నాయన? ఆ ఈగలు ఎందుకు వస్తున్నాయి దాని మీద? పెండనా? చెర్లకు తీసుకుపోయి అడిగేది ఉండే నేను. అగో నాయన అటు పోయే. అరే ఏమన్నదా? నాకు భయం అవుతుంది అన్న. ఎట్లా తాగుతుంది చూడ, దాగుతుంటే. పాపం అది ఎంత బుడ్డో ఉంది, ఎట్లా పడితే అట్లనే తంతుంది దాన్ని. అగో ఈ సౌండ్ వస్తుంది నాయన. సరే అన్న, ఏ చెర్లకు తీసుకోవర్రి. కొన్ని పోయి అన్న, చాలు తీ. చాలు, చెర్లకు తీసుకుపోయినప్పుడు మంచిగా రాయిరి, నీళ్ళని అటు పోతాయి మంచిగా. ఇంత పసుపు వేసి కుంకుమ వేసి చాలు చిన్ను. సరిపోవా అన్న? ఈ తాడుతో ఇట్లా రాస్తారే, మళ్ళీ ఎట్లా పట్టుకుంటావునైనా నువ్వు? నువ్వు రాసిన కొద్ది వెళ్తూనే ఉంటుంది అన్న. ఎంత పుణ్యం కదా అట్లా. అయ్యో మస్తు మైలు వస్తుంది. పెండనే కదా నేదంతా మట్ట. అరే కింద బొరుతుంది కదా.